మీకు ఫాలోవర్ అన్నా నేను. చెప్పండి అండి. నాది కర్నూలు జిల్లానా. చెప్పండి. కర్నూలు జిల్లా నుంచి కాల్ చేస్తాను. ఏం లేదన్నా, నువ్వు చేసే పనులు చూసి ఓకే నాకు కాల్ చేయాలనిపించి చేస్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు? మా పేరు లింగేశ్వర రెడ్డి అన్న. లింగేశ్వర రెడ్డి. ఓకే బ్రదర్. ఓకే, నాకు మీ దాంట్లో ప్రతి చూస్తూ ఉంటాను రోజు. ఓకే బ్రదర్. ఓకే థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీ ఉందన్నా. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మా కర్నూలుకి ఎప్పుడు వస్తారన్నా? వస్తాను బ్రదర్. ఒక రోజు వచ్చే ముందు చెప్తాను. మీ అందరి నెంబర్లు సేవ్ చేసుకుంటున్నా, కర్నూలు డిస్టిక్ ఇవన్నీ. ఓకే ఓకే. మీరు ఎక్కడ అన్న నెగిటివ్ ప్లేస్? నేను మచిలీపట్నం, విజయవాడ. విజయవాడలో ఉంటారన్నా మీరు? అవును. విజయవాడలో ఎక్కడన్నా? విజయవాడ టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఓకే, అక్కడ ఒక ప్రాబ్లం ఉందన్నా, సెట్ చేస్తావన్నా? చెప్పండి. అక్కడ మా పెద్దనాన్న అక్కడే ఉన్నాడు, అంటే ఒక 40 years నుంచి అక్కడే ఉన్నాడు. విజయవాడలోనా? లేదు, గుంటూరు. గుంటూరులో కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ అని ఉంది ఆయనది. ఆయనకి ఇక్కడ విలేజ్, ఇక్కడ మన కర్నూలు డిస్టిక్, కాకపోతే అక్కడ లవ్ మ్యారేజ్ చేసుకొని అక్కడ సెటిల్ అయినాడు ఆయన. ఆయన భార్య పోయింది, అందరు పోయినారు, ఆయనకు సంతానం ఇవ్వలేదు దేవుడు. ఆయన ఒంటరిగా ఉన్నాడన్నా. ఈ ఇల్లు కొట్టుకున్నాడు, ఆస్తి పోయింది, అంతా పోయింది. చాలా ఇబ్బందులు ఉన్నాడు. కాళేశ్వర ట్రాన్స్పోర్ట్ లో అప్పటి నుంచి చేస్తూ ఉన్నాడు. కుమారస్వామి అని ఆయన కింద పని చేస్తూ ఉన్నాడు. ఓకే. అది ఆయన సరే, బట్ ఆయన ఇప్పటికి ఆయనకి 73 సంవత్సరాలు ఉంటాయి. ఆయన నేను కానీ వచ్చాను, గుంటూరు వచ్చాను, విజయవాడ వచ్చాను, చాలా ఇబ్బందులు పడ్డాను అక్కడ వచ్చి. ఓకే. ఆయన కోసం చాలా ట్రై చేశాను, అని నా వల్ల కాలేదని నాకు అక్కడ తెలియదు ఎవరు. ఓకే ఓకే. నా వల్ల ఎన్ని నేను చేసి వచ్చాను కానీ ఇంకా రాలే. మీరు ఒక నెంబర్ చెప్తాను, వేసుకోండి బ్రదర్ మీరు. ఓకే ఓకే అని చెప్తున్నాను. మనోడే నాతోనే ఉంటాడు. 9959. అందరికి హెల్ప్ గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అన్నాను. ఓకే బ్రదర్. ఓకే. అది నన్ను బ్రదర్ మిమ్మల్ని ఈ కేఎఫ్టీలో ఏమంటారా మిమ్మల్ని? అది ఏం లేదు, ఆయనకి ఇక్కడ వచ్చి వాతావరణంలో ఆయన సెట్ కాలేడు. ఓకే ఓకే. అక్కడ ఆయన అది కాదు బ్రదర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రేపు కేఎఫ్టీ అని చెప్పని ఒకటి లాంచ్ చేస్తున్నాం. కేఎఫ్ టీమ్ అని చెప్పని. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మన కర్నూలు నుంచి ఫోన్ చేసినా, లేదంటే ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినా, కాన్స్టిట్యున్సీగా 5 టీంని వేస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే లోకల్లో మనకి ఎవరైతే కనుక ఇష్యూస్ తీసుకొస్తున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి. దాంట్లో మిమ్మల్ని యాడ్ చేయమంటారా, లేకపోతే ఇబ్బంది ఏమన్నా? నాకైతే ఇబ్బంది ఏం లేదన్న. నాకు ఎటువంటి, నేను నాలో ఉంది, కాకపోతే నాకు ఆర్థిక బలం, అంగబలం ఏం లేదు కాబట్టి సైలెంట్ గా ఫార్మర్. ఓకే ఓకే. చేయాలనే తప్పన ఉంది, హెల్పింగ్ నేచర్ లో ఉంది నాకు. అంటే మనం కూడా వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం ఏం చేయం. మామూలుగా ఎక్కడన్నా ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర ఇష్యూ వస్తే మనం కొంచెం హెల్ప్ చేస్తాం, వాళ్ళకి అండగా ఉంటాం అక్కడ లోకల్. చేయగలుగుతానన్న. కాకపోతే నాకు ఇక్కడ ఉండే, నేనుండే వ్యవసాయ రంగంలో ఉన్నాను కాబట్టి చేయాలనే తప్పన లోపల నేను నా బాధ్యతలు నాకు చేయించలేదు. ఓకే ఓకే. అంతేనా? అదొక్కటి చూడండి అన్న. మళ్ళీ మా గుంటూరులో ఉన్నాడు ప్రజెంట్ ఇప్పుడు. నేను చాలా సార్లు అక్కడ ఒక 1 year ఉన్నాను అక్కడ వచ్చి. వచ్చి గుంటూరులో ఉన్నాను. ఆయనకు చాలా చేయాలని ట్రై చేశాను, నా వల్ల కాలేకపోయింది నాకు. ఓకే ఓకే. మన అడిగి ఏం లేదు, ఆయన 40 years నుంచి చేస్తున్నాడు. కాకపోతే దాంట్లో ఆయన ఉండే స్థానం ఆయన కల్పిస్తే చాలు, ఆయన వర్క్ ఆయన చేసుకుని బతుకుతాడు అక్కడ. ఎందుకంటే మనం నాన్ లోకల్ ఎక్కినందువల్ల నేను ఏం చేయలేకపోయాను అక్కడ. సరే సరే, మీకు ఆ నెంబర్ ఇచ్చానుగా, ఆయనకి చేయండి. ఓకే ఓకే.